హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. మార్నింగ్ 11 అట్లా అయింది టైము. మేము రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే ఐల్స్బెర్రీ వెళ్తున్నాము. మేము హౌస్ తీసుకున్నాము, అదే అపార్ట్మెంట్ తీసుకున్నాము అని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు ఏంటంటే కీ కలెక్షన్ అనమాట. కీస్ ఇస్తారు మనకి. ఇంకా అందుకని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్గా అప్పుడు పిల్లలు టర్మ్ హాలిడేస్లో ఉన్నారనమాట. ఫ్రైడే వాళ్ళకి హాలిడేనే. ఇంకా శరత్ ఏమో లీవ్ తీసుకున్నాడు. ఇంకా అందుకని మాకేంటంటే అపాయింట్మెంట్ 1 గంటకి అపాయింట్మెంట్ అని చెప్పారు. సో ఇంకా 11కి అట్లా బయలుదేరామన్నమాట. ఐల్స్బెర్రీ మేముండే ఏరియా నుంచి ఐల్స్బెర్రీ వెళ్ళాలంటే మామూలుగా అయితే 1.5 hours అట్లా పట్టిద్ది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 2 hours అట్లా పట్టిద్ది అనమాట. ఇంకా 11కి అట్లా బయలుదేరాము. సరే 2 hours పట్టినా సరే 1 కల్లా వెళ్ళిపోతాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా రుషిక్ మా కార్లో ఎక్కాడనమాట. ఇంకా అంటే వదిన వాళ్ళు వాళ్ళ కార్లో వస్తున్నారు. ఇంకా అందరూ అంటే దాంట్లో 6 members అవుతారు కదా, కొంచెం ఇరుగ్గా ఉండిద్ది. ఇంకా రుషిక్ ఇక్కడికి రావడానికి ఇష్టపడతాడనమాట. పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా వాడిని రమ్మని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. ముగ్గురు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటా కబుర్లు ఉంటా ఉంటాయిగా. ఇంకా వాడు వచ్చాడనమాట. ఇంకా కారు ఎక్కినా కొంతసేపు కామ్గా కూర్చున్నారు. ఇంక తర్వాత ఆకలేస్తుంది, స్నాక్స్ ఇవ్వని చెప్పి అడిగారనమాట. నేను ఇట్లా లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్నాక్స్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాను కార్లో. ఇంకా కొన్ని చిప్స్, చిక్కీలు అవన్నీ తీసుకెళ్ళాను, బిస్కెట్స్ అట్లాగా. ఇంకా వాళ్ళకి ఇచ్చాను. ఇంకా వాళ్ళు తిని వాళ్ళకి కావాల్సిన సాంగ్స్ ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇంగ్లీష్ సాంగ్స్ అవి పెట్టించుకున్నారనమాట కార్లో. ఇంకా వాటితో పాటు వాళ్ళు కూడా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇంకా ఐల్స్బెర్రీ వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు ఏంటంటే చైత్రచరణ్ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత చూడలేదు వాళ్ళు అసలు. ఇదే ఫస్ట్ టైం. కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నారు చూడటానికి. చెర్రీను రుషిక్ అసలు చూడలేదు. ఇంకా మా వదిన హరన్నయ్య ఏమో కొంచెం అప్పుడు మేము వెళ్ళినప్పుడు చూపించారు కదా, అప్పుడు చూశారు. కానీ ఇంకా అప్పుడు చెర్రీ వాళ్ళు వీళ్ళు వచ్చిన పిల్లల్ని ఎలో చేయమన్నారు. ఇంకా మా వదిన వాళ్ళు చూశారు కానీ ఇంకా పిల్లలు ఎవరు చూడలేదు. ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా చూడలేదన్నమాట. ఇంకా వాళ్ళకి ఫస్ట్ టైం చూపిస్తున్నాము. ఏరియా అయినా ఏదైనా సరే. ఇంకా మేము వచ్చే ముందు ఒక 5 minutes ముందు మా వదిన వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంకా చైత్ర వాళ్ళు దిగి వచ్చి పరిగెత్తుకుంటా మేము కార్లో ఈ తిన్నాం అని చెప్పి చదువుతున్నారనమాట. చెర్రీ ఉన్నాడుగా, చెర్రీ చెప్తామంటే మా వదిన ఉంది మేము కూడా పక్కన సైన్స్బెర్రీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మేము కూడా స్నాక్స్ తెచ్చుకొని తిన్నాము మీరు వచ్చే లోపు అని చెప్పి అంటా ఉంది. ఇంకా మేము అక్కడ నుంచి ఉంటే ఇంకా పెద్ద ఆయన ఉన్నారు. అప్పుడు లాస్ట్ టైం వీడియోలో చూపించారు కదా, పెద్ద ఆయన మమ్మల్ని చూసి ఇంకా ఆఫీస్ రూమ్కి తీసుకొని వస్తున్నాడు అనమాట. ఇంకా అంటే అక్కడ ఒక మా బాబ్రా అని చెప్పి నేను ఇంతకుముందు చూపించాను కదా, ఆమె దగ్గర ఉంటాయి అన్నమాట కీస్. ఇంకా అక్కడికి వచ్చాము. వచ్చినాక యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే 2కి మా హరన్నయ్యకి హోమ్ ఆఫీస్ కాల్ ఉందన్నమాట. ఇంకా మేమేమనుకున్నామంటే వెళ్ళి అసలు కీసు కలెక్ట్ చేసుకొని లంచ్కి వెళ్ళిపోదాం బయటికి అని చెప్పి అనుకున్నాము. ఇంక వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఇక్కడ ఏంటంటే కొత్త ఈ హౌస్ అపార్ట్మెంట్ని ఏదైనా మనం తీసుకుంటే ఓపెనింగ్ లాగా అట్లా వాళ్ళు చేపిస్తారనమాట వాళ్ళ దగ్గర ఉండి. ఇంకా మేము ఆ రోజు కీ కలెక్షన్కి వస్తామన్నామని చెప్పి ఇంకా అంటే డోర్కి రిబ్బన్ అది ఉండేది చూసాను, అట్లా రిబ్బన్ అట్లా కట్టి ఇంకా వెల్కమ్ ప్యాక్ లాగా గిఫ్ట్, చిన్న స్మాల్ గిఫ్ట్ లాగా అట్లాగా అన్నీ అరేంజ్ చేసి ఉంచారనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ అంటే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా మేమేంటంటే ఇంకా మూవ్ అయిపోదాము అని చెప్పి, పిల్లలు హాలిడేస్ కదా, హాలిడేస్ అయిపోయేలోపు మూవ్ అయిపోదాము అని చెప్పి, అంటే మన ఇంటి లోపల మొత్తం అంతా కంప్లీట్ చేసే ఇస్తారు. ఇంకా పక్క ఫ్లాట్లు బయట ఇంకా కార్ పార్కింగ్ దగ్గర లిఫ్ట్ అట్లా కొంచెం చిన్న పనులు ఉన్నాయి అన్నమాట. మన హౌస్ మటుకి మొత్తం కంప్లీట్ చేసే ఇస్తున్నారు. ఇంకా అట్లాగా రిబ్బన్ అట్లా కట్టి ఉంచారు చూడండి. Keys are inside. Yeah. The keys are inside? Yeah, Oh, let's take it. let me go. Wait a minute, let's just get keys. చైత్ర నువ్వు కొంచెం ఇట్రా పక్క, కొంచెం నాన్న పక్కగా. No, it's 3 sets. Is it 3 sets? I'll run for everything with you. That's all. Kada ribbon Chaitra. Andar randi, andar వచ్చేయండి Chaitra. No, Chaitra and Sharon, go. Say cheese. Cheese.
సిజర్ ఆమెకి ఇచ్చి డోర్ ఓపెన్ చేసి అలాంటి థ్యాంక్స్ చైత్ర చెప్పులు షూ ఇప్పాలి బుజ్జి. ఉంది కదా కార్పెట్ ఉంది. అట్లీస్ట్ లోపల అయినప్పుడు ఎక్కడ Oh, okay. Don't worry. You go. No worries. Go have a look. లోపలికి వచ్చాను ఓపెన్ చేయొచ్చు కానీ దారిలో. No, no. Just cool. జస్ట్ వెల్కమ్ ప్యాక్. Yeah. ఏమన్నా కూర That పెట్టుకోవచ్చు. kind of thing. Paint pack. పెయింట్ ప్యాక్ Yeah, paint pack. Touch up. తర్వాత తెద్దాం ముందు ఇది పక్కన పెట్టమ్మా. So if we go through everything now. Just quick question. I tried to register for the concept at Aston. Warranties. This is chocolates Manual. and this is tea, this is coffee, biscuits and room freshener. And for gas and electricity. వెల్కమ్ ప్యాక్ అవి ఇచ్చారు చైత్ర, ఇవి కూడా ఇచ్చారు. ఇది కూడా బయట Yeah. చేసాం మెల్లి పెట్టేసాం. ఇదిగో ఇట్లా రోలరు, పెయింట్ రోలరు, జస్ట్ అవసరం అయితే టచ్ అప్ పెయింట్ కూడా ఇచ్చారు. వెల్కమ్ దీనికి ఒక బ్యాగ్ లో క్రౌన్ పెయింట్ సోల్. ఆ వెల్కమ్ ప్యాక్ ఇచ్చారు కదా, మా చైత్రాకి అయితే ఎంత ఆత్రం అంటే దాంట్లో ఏముంది అది వచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేయాలి అని చెప్పి ఇంకా అక్కడే తిరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే కాఫీ పౌడర్, టీ పౌడర్, చాక్లెట్లు, బిస్కెట్, రూమ్ ఫ్రెషనర్ అట్లా ఇచ్చారు. ఇంకా ఆ పెయింట్ వాళ్ళు కూడా మనకి కాంప్లిమెంటరీగా అట్లా వెల్కమ్ ప్యాక్ లాగా కొంచెం 2 పెయింట్ డబ్బాలు, అంటే వైట్ పెయింట్ మన ఇంటికి వేసారు కదా, ఆ పెయింట్ డబ్బాలు, రోలర్ అది ఇచ్చారనమాట. ఎప్పుడన్నా మనకి పెయింట్ పోయింది అనుకుంటే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే కీస్ మనకి ఇచ్చేసి మంచిగా సంతకం పెట్టించుకోవాలన్నమాట వాళ్ళు. ఇంకా మామూలుగా హరన్నయ్యకి హోమ్ ఆఫీస్ కాల్ ఉంది అని చెప్పాను కదా, ఇంక ఈ లోపు మళ్ళీ లేట్ అయిపోతుంది, లంచ్ చేసేసి వెళ్దాము అని చెప్పి ఇంకా ఆయనకి ఏం చెప్పామంటే మేము మళ్ళీ వస్తాము 2కి అట్లా వస్తాం, మేము మళ్ళీ వెంటనే వస్తాము అని చెప్పి ఇంకా కీస్ అయ్యి తీసుకోలేదన్నమాట. ఇంకా తీసుకోకుండా ఇంకా ఇంటికి దగ్గరలో మెక్డొనాల్డ్స్ ఉంది, ఖచ్చితంగా ఒక్క 10 minutes అనమాట మేము తీసుకుని ఇంటికి. ఇంకా అక్కడికి వచ్చి ఇంకా అక్కడ ఆర్డర్ పెడుతున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఐల్స్బెర్రీలో ప్రతిమా వాళ్ళు, రాధిక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లంచ్కి ఎప్పుడు వస్తామన్నా లంచ్కి రండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మేమేంటి ఎంతమంది ఉన్నాం కదా ఎందుకు అని చెప్పి ఇంకా మేమేం చెప్పామంటే మాకు లంచ్ తర్వాతే మాకు అపాయింట్మెంట్, మేము 3కి అట్లా వస్తాము, లంచ్ చేసేసే వస్తామని చెప్పి చెప్పాము అనమాట. వాళ్ళకి తెలియదు. మేము అప్పటికి దారిలో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేశారనమాట, ఏంటి బయలుదేరారా, మేము 1కి బయలుదేరుతాం అని చెప్పామన్నమాట. ఇంకా బయలుదేరారా మీరు అని చెప్పి ఫోన్ చేశారనమాట. ఇంకా దారిలో ఉన్నాంలే వస్తున్నామని చెప్పి చెప్పాము. లేకపోతే అసలు వాళ్ళు అస్సలు ఊరుకోరనమాట. లంచ్కి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఎప్పుడు వచ్చినా ప్రతిసారి వెళ్తాం, సరేసారి ఎక్కువ మంది ఉన్నాం కదా ఎందుకులే, మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని బయట అట్లా చూపిద్దాము, ఫుడ్ అది టేస్ట్ చేపిద్దాము అని చెప్పి ఇంకా మెక్డొనాల్డ్స్కి వచ్చాము. ఇంకా అక్కడ ఏంటంటే లోపల చాలా రష్గానే ఉంది, ఇంకా బయట కొంచెం ఎండగా ఉందన్నమాట. ఎండలో కూడా టేబుల్స్ అవి వేశారు. ఇంకా హరన్నయ్య అన్నారు బయట ఎండలో బాగానే ఉండిద్ది, బయట కూర్చుందాం అని చెప్పి ఇంకా బయట కూర్చుందాం అనమాట. కానీ బయట చల్లటి ఎంత ఎండ ఉన్నా సరే చల్లటి గాలి వస్తూనే ఉంది. ఇంకా మా అత్తయ్య నాన్ వెజ్ తింటారనమాట. ఇంకా మా అత్తయ్య కోసం వెజ్ రోల్ అని, మా మామయ్యకి బర్గరు, క్రిస్పీ బర్గర్ అని చెప్పి అదొకటి అట్లాగా చేసాం. అందరి మీద అట్లా చేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని అవి పిల్లలు. ఇంకా వాళ్ళు ఏంటంటే మేమేం చెప్పామంటే ప్రతిమా వాళ్ళకి 3కి వస్తాం మేము, మీరు కూడా అంటే ప్రతిమా వాళ్ళు కూడా చూడలేదన్నమాట హౌస్. ప్రతిమా వాళ్ళు, రాధిక వాళ్ళు ఎవ్వరు చూడలేదు. ఇంకా ప్రతిమా వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఉన్నారనమాట. మేము అన్నాము 3 కల్లా మీరు రండి, అందరూ రండి చూద్దురు హౌస్ అని చెప్పి చెప్పామన్నమాట. ఇంకా సరేలే అన్నారు. మేము ఇంకా లంచ్ అది చేసేసుకొని మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాము. ఇంకా వచ్చి ఆయన్ని పిలిచామన్నమాట. పిలిస్తే ఆయన వచ్చారు. మళ్ళీ వచ్చి ఇంకా మనకి కీస్ అయ్యి ఇక హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనమాట. అసలు ఎన్ని రకాల కీస్ ఉండేది. అయితే విండోస్కి కీ ఉండిద్ది, ఇక్కడ గ్యాస్ది ఒకటి ఉండిద్ది అనమాట, మీటర్ గ్యాస్ మీటర్లకి కీ అని, బాల్కనీకి, అసలు చాలా కీస్ అనమాట. అన్నీ 3 సెట్లు అట్లా ఇచ్చారు. ఇంకా మనకి ఏంటంటే మన ఇంట్లో అన్నీ చూపిస్తారనమాట. అదే పొయ్యి ఎట్లా వర్క్ అయ్యిద్దని, అంటే అవి ఎట్లా
చెయ్యాలనేది చెప్పరు మనకి, ఎందుకంటే ప్రతిదానికి మాన్యువల్ ఉండిద్ది, దాంట్లో చూసుకొని మనం ఫాలో అవ్వటమే. ఇంకా అక్కడ ఏంటంటే మాకు ఫ్రీజర్కి ఎట్లా ఇచ్చారంటే ఫ్రిడ్జ్ సెక్షన్ అని చెప్పి మొత్తం ఒకలాగే ఉండదన్నమాట. ఫ్రిడ్జ్కి సపరేట్ కప్బోర్డ్ ఇచ్చారు, ఫ్రీజర్కి సపరేట్ కప్బోర్డ్ ఇచ్చారనమాట. చిన్నవి ఇప్పుడు అటు చివరటు కనిపిస్తుంది కదా, అది ఫ్రీజర్ అంట, ఇటు ఫ్రిడ్జ్ అంట, అట్లా 2 ఇచ్చారనమాట. మేమేమో అసలు అంత చిన్న ఫ్రీజర్లు ఎట్లా సరిపోతాయి అని దాన్ని అట్లా వాడదలుచుకోవట్లేదు, మామూలుగా సపరేట్ ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకున్నాము. ఇంక ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ పొయ్యి అనమాట, అది మాత్రం ఆయన ఆపరేట్ చేసి చూపిస్తున్నాడు. నాకు అక్కడ అపార్ట్మెంట్లో ఉంది ఏంటంటే అది ఇండక్షన్ స్టవ్ అనమాట. అది ఇండక్షన్ స్టవ్, దాని మీద ఏంటంటే ఓన్లీ ఇండక్షన్ బేస్డ్ వెసల్సే పనిచేస్తాయి. ఇదేంటంటే ఎలక్ట్రిక్ పొయ్యి అనమాట, దీని మీద అన్ని రకాల వెసల్స్ పనిచేస్తాయి. కాకపోతే ఇదేంటంటే హీటు అట్లా ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా అట్లా ఉండిద్ది అనమాట. అంటే నేను ఎప్పుడు వాడలేదు, కానీ వాడేవాళ్ళు కొంతమంది కొంచెం నెగిటివ్గానే చెప్తూ ఉంటారు, దాని మీద మనం డీప్ ఫ్రై అయ్యి చేసుకోలేము అది ఇదని చెప్తూ ఉంటారు. ఇంకా చూడాలన్నమాట. ఆయన ఏం చెప్పారంటే దానికి ఇక్కడ ఈ హౌస్కి గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది, మీకు ఇది వద్దు అనుకుంటే మీరు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. శరత్ అన్నాడు సరే గ్యాస్ పెట్టుకుందాము అంటే, నేను ఫస్ట్ కొన్ని రోజులు చూసి మనకి వల్ల కాదు అనుకుంటే అప్పుడు చూద్దాంలే అని చెప్పి అన్నాం అనమాట. ఇంక ఈలోపు ప్రతిమ వాళ్ళు, రాధిక వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇంకా అదే కారులో వచ్చారు. రమణ ఏమో ఆఫీస్కి వెళ్ళారంట, ఇంకా వీళ్ళ వాటికి రాధిక వాళ్ళ కారులో వచ్చారు. ఇంకా ఆంటీని నేను ఫస్ట్ టైం కాదు, ఇక్కడ లండన్ వచ్చినాక ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఇంతకుముందు గుంటూరులో మా ఇంటికి వచ్చారనమాట అప్పుడు ఆంటీ వాళ్ళు. ఇంకా లండన్ వచ్చినాక అంటే ఆంటీ వచ్చి కూడా ఒక 3-4 డేస్ అయిందనమాట. ఎందుకంటే మీకు ప్రతిమను చూస్తే అర్థమవుతుంది, ప్రతిమ ప్రెగ్నెంట్ అనమాట. సో ఇంకా ప్రతిమ డెలివరీ కోసం ఆంటీ వచ్చారు. ఇంకా అవి వెల్కమ్ ప్యాక్లో బిస్కెట్స్ అవన్నీ ఇచ్చారు, చాక్లెట్స్ అవి. ఇంకా అవి ఓపెన్ చేసి ఇంకా పిల్లలకి అందరం తింటున్నాం అనమాట. ఇంకా ప్రతిమకేమో చాలా బాగా నచ్చిందంట అపార్ట్మెంట్, చాలా బాగుంది. అది అసలు స్పేషియస్గా ఉంది, హాల్ కూడా. అంటే ఇదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాం మేము, మిగతా పై ఫ్లోర్ అన్నిటికన్నా ఇది కొంచెం స్క్వేర్ ఫీట్ పెద్దదన్నమాట గ్రౌండ్ ఫ్లోరు. ఇంకా మేమేంటంటే కొంచెం కాకపోతే హాల్ అది షేప్ కొంచెం వేరే డిఫరెంట్ షేప్లో ఉండిద్ది, కానీ బెడ్రూమ్స్ అవి పెద్దగా వచ్చినాయి అని చెప్పి ఇంకా ఇదే తీసుకున్నాం అనమాట. హౌస్ అందరూ బాగుంది అన్నారు అనమాట. ఇంకా అక్కడ నుంచి రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అందరూ. మామూలుగా మాదేంటంటే బాల్కనీ డోర్ ఇది కొంచెం లాకు పడట్లేదు అనమాట. ఇంకా వాళ్ళు చెప్తే వాళ్ళు అన్నారు మేము వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పారు. ఇంకా శరత్ నేను ఉంటాము, మీరు వెళ్ళండి వదిన అని చెప్తే ఇంకా అందరూ వెళ్తున్నారనమాట. పిల్లలందరూ హరన్నయ్య కారులో ఎక్కి కూర్చున్నారు. కాకపోతే పిల్లలు మొత్తం కలిపి 6 అయ్యారనమాట. ఇంకా కారులో 5 కదా పట్టేది అని చెప్పి ఇంకా ఒకళ్ళు దిగంటా అంటే హేయాంషి గారు పాపం ఏడుస్తున్నాడు అనమాట, అదే కారులో వెళ్తానని చెప్పి. ఇంకా రాధిక వాళ్ళ కారు కూడా ఉంది, సరే దాంట్లో ఎక్కురంటే దాంట్లో వద్దు దీంట్లోనే ఎక్కుతానని చెప్పి వాడు కొంచెం ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అత్తయ్య మామయ్య ప్రతిమ వీళ్ళందరూ ఏమో నడుచుకుంటా వెళ్తాము ఇంటికి అని చెప్పి అన్నారు. ఇంకా ప్రతిమ వాళ్ళ మా ఆంటీ ఏమో కారులోనే రాధిక వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తారన్నారనమాట. ఆంటీ నడవలేరు ఎక్కువ, ఇంకా అందుకని చెప్పి ఇంకా సరే హేయాన్స్ని కూడా ఆ కార్లో వెళ్ళమంటే కాదు అన్నాడు. ఇంక వీళ్ళు నడుచుకుంటూ వెళ్తామంటే ఇంకా చైత్ర నేను మీతో వస్తానని చెప్పి చైత్ర దిగిందనమాట. దిగి ఇంకా అంటే మేము తీసుకున్న ఇంటి దగ్గర నుంచి ప్రతిమ వాళ్ళని వాకబుల్లే అనమాట, ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. ఇంకా సరే మామయ్య వాళ్ళు నడుద్దాంలే చూద్దాం ఎట్లా ఉండేది ఏరియా ఏంటి అని చెప్పి అంటే ఇంకా వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఇంక నేను శరత్ అక్కడే ఆగిపోయామన్నమాట. ఇంక ఇట్లాగా అన్నీ చూపించుకుంటా చెప్పుకుంటా అయితే పీస్ఫుల్గా కామ్గా చాలా బాగుండిద్ది అనమాట ఏరియా అంతా. కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది, కొత్త ప్లేస్ ఎట్లా అడ్జస్ట్ అవుతాం ఏందో అనేది. దీని తర్వాత దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.